హాయ్ అండి. ఈరోజు మన ఫామ్ చూపిస్తాను. రామస్వామి తను అక్కడ మేక 2 పిల్లలు ఈరోజు ఇంతకుముందే పుట్టింది. కోళ్ళు కనిపిస్తున్నాయి కదా, మన నాటుకోళ్ళు అవి మిక్స్డ్ ఉన్నాయి. పందెం కోళ్ళు ఉన్నాయి, ప్లస్ నార్మల్ కోళ్ళు ఉన్నాయి, పూరుకోళ్ళు ఉన్నాయి. పూరుకోళ్ళు తక్కువనే. ఇవి మనం లాస్ట్ 1 వీక్ నుంచి కలెక్ట్ చేసిన ఎగ్స్. 1 వీక్ కాదు, 5 days, ఇవాళ 6th day. 3 trays కలెక్ట్ చేశారు. ఈరోజు మాత్రం మనం కలెక్ట్ చేద్దాం. మా రామస్వామి తీయనా ఎగ్స్ అని అంటే, లేదు నేను వీడియో తీసుకుంటా అని చెప్పా. నేను తీస్తానులే అని చెప్పా. ఇది వచ్చేసి మన ఫామ్. అది 2 పిల్లలు వేసింది. ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మన గోట్ షెడ్. మేకలు ఇక్కడే ఉంటాయి. ఇప్పుడు మేతకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి. అందుకే షెడ్ నుంచి వెళ్ళి కిందికి దిగేసి కింద పడుకున్నాయి. ఇవన్నీ ఇప్పుడు మేతకి వెళ్తాయి. మన నాటు పుంజు మంది ఎలివేటెడ్ షెడ్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే రోజు ఊడ్చే పని ఉండదు. లిట్టరు యూరిన్ ఎప్పటికప్పుడు కింద రాలిపోతాయి. వాటికి అంటదు. 10% అంటుంది, కానీ మ్యాక్స్ కిందికి రాలిపోతాయి. నీట్గా ఉంటాయి మేకలు. ఇట్లా డిసీజెస్ రావు, స్మెల్ రాదు తొందరగా. మన పనులు ఒకరోజు ఊడ్చి ఒకరోజు ఊడవకుండా కూడా బెటర్. వర్షాకాలంలో చాలా బెటర్ ఇది. ముక్కుట్లో 2 గుడ్లు పెట్టాయి. దీన్ని ఏమంటారు, ముక్కుడే అంటారు కదా మీరు. దానిలో వచ్చేసి కడాయి, కొంతమంది కడాయి అంటారు, కొందరు ముక్కుడు అంటారు. అందరూ 3 గుడ్లు పెట్టాయి. ఈ షెడ్లో మనం 2 పార్టీషన్స్ వేసాం. ఇది చిన్న పార్టీషన్. ఈ చిన్న పార్టీషన్లో ఏంటంటే మనకు 1 day బేబీ కాంచెల్లి 1 month వరకు ఇందులోనే ఉంచుతాం ఆ మేకల్ని, మేక పిల్లల్ని. మేకలు అంటే బయటకు మేతకెళ్ళి మళ్ళీ వస్తాయి. మేక పిల్లలు మాత్రం ఇందులాగే ఉంచుతాం. మళ్ళీ ఇందులోనే పాలిచ్చి ఇందులోనే పడుకుంటాయి. మళ్ళీ మేతకెళ్ళేటప్పుడు బయటికి తీస్తాం. పిల్లలు మాత్రం లోపలే ఉంచేస్తాం అన్నట్టు. అయితే మొత్తం ఒకటే ఉంటుండే ఇంతకుముందు. ఒకటే ఉండడం వల్ల వేరే మేకలు కొట్లాడుకొని ఫైటింగ్ చేసుకుంటాయి, గుద్దుకుంటుంటాయి. ఫైటింగ్ చేసినప్పుడు పిల్లలను దొక్కేసి పిల్లలు చనిపోవడం అట్లా అవుతుందని చెప్పేసి పిల్లలకి సపరేట్గా పెట్టేసాం. సపరేట్ పెట్టేసి పెద్ద వాటికి మాత్రం కొంచెం ఎక్స్ట్రా ప్లేస్ పెట్టి పెద్దగా పెట్టాం. ఆ కోళ్ళు ఏం చేస్తాయంటే లిటర్కి ఇట్లా కింద పడుతుంది కదా, అట్లా పురుగు అట్లా వస్తే తోకొని తింటూ ఉంటాయి. ఇది దాంట్లోని పార్టీషన్లో కొంచెం పెద్ద ప్లేస్ అన్నట్టు. ఇందులో ఏంటంటే ప్రెగ్నెంట్ లేనివి, పొట్టేళ్ళు అంటే దానికి బ్రీడర్స్కి 2 పెట్టాం అన్నట్టు. ఇది వచ్చేసి మనం కోళ్ళకేసే మేత తొట్లు ఉంటాయి కదా, డ్రమ్ములు ఆఫ్ కట్ చేసి పెడతాం కదా, గొర్రెలకు కానీ మేకలకు కానీ, అట్లా ఆఫ్ చేసి పెట్టినవి. ఆ మేత ఎప్పుడు వర్షాకాలంలో వేసిన మేత. అది మన మొక్కజొన్న చొప్ప. కాకపోతే అప్పుడు వేసినాయి, తినంగా మిగిలింది అట్లా వదిలేసాం అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే ఆ మేతని ఇవి తినట్లే ఇంకా. సరే గుడ్లు పెట్టడానికి మనకు వస్తుంది కదా, గుడ్లు కూడా పగలకుండా ఉంటాయి కోడి పెట్టినప్పుడు. మనోడు వచ్చాడు, ఇప్పుకోబోతున్నాడు అవతల సైడ్. మేకల్ని మేతకు తీసుకెళ్తున్నాడు. అయితే మేత తొట్లలో వచ్చేసి మనకి ఫీడింగ్ మెయిన్ అంటే పైన ఏంటంటే రైనీ సీజన్లో పైన వేస్తాం మేత. ఆ కిందంతా బురదగా ఉంటుంది కాబట్టి పైన తిని పైనే ఉంటాయి. వర్షం లేనప్పుడు మాత్రం పొలంలోకి వెళ్ళి మేసేస్తూ ఉంటాయి. వర్షం లేనప్పుడు వర్షం పడి వెలిచి ఒక 2-3 hours తర్వాత అట్లా బయటికి తిప్పుతాం. వెంటనే తిప్పాం. ఈ తొట్లు వచ్చేసి ఒక 6 ఉంటాయి పైన. మనం డ్రమ్లు ఆఫ్ కట్ చేసేసి స్టాండ్లో ఫిక్స్ చేసాం. ఇది వాటిల్లో కోళ్ళకు గుడ్లు పెట్టడానికి మంచి ప్లేస్ అయింది ఇప్పుడు వీటికి. ఇక్కడ ఒక కోడి, అక్కడ ఫస్ట్లో ఒక కోడి చూసాం కదా, అది కూడా పొదిగింది. అది కొక్కురు పట్టింది. ఇది కూడా సేమ్ అట్లాగే పొదిగింది. కానీ పొదిగినా సరే వీటి కింద గుడ్లు ఉంచట్లే మనం. ఉంచితే ఏమవుతున్నాయంటే కొన్ని కోళ్ళు మంచిగా పొదుగుతున్నాయి, పిల్లలు చేస్తున్నాయి. లాస్ట్ టైం వచ్చేసి నేను 15 ఎగ్స్ వేస్తే 15 వేసిన వాటికి ఆల్మోస్ట్ 13 వచ్చాయి. 13 వేసిన వాటికి 11 అట్లా 12 కూడా వచ్చినాయి, మంచిగా వచ్చినాయి. కానీ కొన్ని మాత్రం పొదగడం పోవడం వల్ల కొన్నిసార్లు 15 గుడ్లు వేస్ట్ అయినాయి. అందుకే ఇంకా పొదిగేయడం అనేది చేయట్లే, డైరెక్ట్ హ్యాచింగ్ మిషన్లో పెడుతున్నాను. మనకు మిషన్ వచ్చేసి నేను అంతకుముందు అమెజాన్లో తీసుకున్నాను, ఆన్లైన్లో. మనకు 100 eggs పట్టేది చిన్న మిషన్ తీసుకున్నాను. కానీ అవి అంత పర్ఫెక్ట్గా పని చేయలేదు, పాడైపోయాయి మిషన్స్ 2-3. రొటేట్ అవ్వడంలో స్ట్రక్ అవ్వటం, రొటేట్ అవ్వకపోవటం. ఈ కార్నర్లో కింద కూడా ఎగ్స్ పెడుతూ ఉంటాయి మనకి. లేదు, పెట్టలేదు.
అయితే మనం విజయవాడలో తీసుకున్నాం మిషన్. మన మిషన్ బాగుంది. నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను. మీకు ఎవరైనా మిషన్ కావాలి అంటే చెప్పండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను అతని నెంబరు, అతని డీటెయిల్స్ పెట్టి పంపిస్తాను. నాకు 1 ఇయర్ బ్యాక్ అయితే 35,000కి ఇచ్చాడు మిషన్ అది. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళకి కావాలి అంటే 38,000 చెప్పాడు. అదే మిషన్ 3,000 పెంచాడు. కానీ మిషన్ మాత్రం వర్త్, బాగుంది. అస్సలు డ్యామేజ్ లేవు ఎగ్స్. నాకు 95% చిక్స్ వస్తున్నాయి. ఇది వచ్చేసి మనం ఇంతకుముందు ఒక పన్నులు ఇందులో ఉండే, ఈ రూమ్లో ఉండేది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం మొక్కజొన్నలు పోస్తున్నాం ఇందులో. మన పొలంలో పండించినవే అమ్మట్ల, ఎందుకంటే మనం ఎటువంటి కెమికల్స్ లేకుండా పండిస్తున్నాం. మన కోళ్ళకి పనికొస్తాయి మేతకని చెప్పేసి కంకులన్నీ ఇచ్చుకొచ్చి ఇందులో పోసారు. పొట్టు తీయరా అంటే వాడు కొన్ని పొట్టు తీశాడు, కొన్ని పొట్టు తీయకుండా వదిలేసి వెళ్ళిపోయాడు. చెప్పకుండా ఊరు వెళ్తా అని చెప్పేసి జంప్. వాడు ఇంకా రాలేదు. ఇవన్నీ పొట్టు తీయని కంకులు. టెంపరీగా ఇప్పుడు ఇద్దరు మన మనుషులను పెట్టాం. వాళ్ళు రోజు కొన్ని కంకులు పొట్టు తీసుకెళ్ళి ఒక 10-15 కంకులు మన కోళ్ళకి బయట వేస్తూ ఉంటారు. మిగిలినంతా పొలంలో తిరిగి మేత తింటూ ఉంటాయి. ఆ మేత వేసేది, మేత తిరిగేది, పొలంలో తిరిగి వచ్చేవి నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. అది వచ్చేసి కార్నర్లో పెడుతుంటాయి కానీ లేవు ఇందులో. ఫస్ట్ స్టార్టింగ్లోనే 2 ఎగ్స్ ఉన్నాయి. ఇది మన ఫామ్, ఇది మన కోళ్ళు. ఈ కార్నర్లో ఉంటాయి, లేవు ఇక్కడ కూడా. ఓకే, డన్. ఈరోజు మనకు పెట్టిన ఎగ్స్ ఎన్ని వచ్చాయంటే 26 తగ్గినాయి ట్రేలో. కానీ ఎవ్రీడే 26 పెడితే అని గ్యారంటీ లేదు. ఓసారి 10 ఉంటాయి, ఓసారి 15 ఉంటాయి, ఓసారి అన్ని కోళ్ళు కరెక్ట్గా అన్ని పెడతాయని లేదు. నాటుకోళ్ళు కదా, 6 నుంచి 8 నుంచి 12 వరకు పెడతాయి. ఒక్కొక్క కోడి 6 పెట్టి ఆపేస్తుంది, కొన్ని 8 పెట్టి ఆపేస్తుంది, కొన్ని 10 పెట్టి ఆపేస్తుంది. 12 మ్యాక్స్, 12 కంటే ఎక్కువ పెట్టావు. మర్చిపోయా లాస్ట్ వీక్ దీని కింద కోడి గుడ్లు బతికేసి పెట్టిన్నాను 2 వీక్ బ్యాక్. ఇది 3rd వీక్. 2 పిల్లలే వచ్చాయి చూసారా, అట్లా వేస్ట్ అవుతూ ఉంటాయి. నేను నీట్గా క్లాత్ చుట్టి పెట్టేసి వచ్చా, కానీ అది అట్లా అంతా చెడగొట్టేసింది. పనులు చూడలేదు.